చేస్తా ఉన్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఓకే, రైట్. సదానంద్ గారు మీరేం చెప్తారు సార్? ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మా ప్యానెల్లో పాల్పంచుకుంటున్న ఉపాధ్యాయ సంఘాలకు అందరికి కూడా పేరు పేరు నమస్కారం. మా మిత్రులు దామోదర్ రెడ్డి గారు చెప్పినారు, మధ్యాహ్న భోజన పథకం అనేది బడుగు బలహీన పేదల విద్యార్థుల ఆకలిని తీర్చడానికి అప్పట్లో ఆ ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకం ఇది. అలాంటి పథకం చూసాం మనం. ఈ పథకంలో ఈరోజు ఉపాధ్యాయులు, అక్కడ పనిచేసే అధికారులు, ఇంకా ఎవరైనా సరే మధ్యాహ్న భోజనం చేయాలని నిన్న కేబినెట్ సమావేశంలో మాట్లాడడం చాలా విడ్డూరం. మా యొక్క పిఆర్సీ గురించి మాట్లాడినా, డిఏల గురించి మాట్లాడినా, ఇంకా ఏదైనా అంశాల గురించి మాట్లాడినా కేబినెట్ లో చర్చించుకునే అవకాశం ఉంటుంది. కానీ చివరికి ఎలా అయిపోయిందంటే పరిస్థితి, మధ్యాహ్న భోజనము ఈరోజు గతంలో ఉత్తర్వులు ఇచ్చున్నారు, ప్రతిరోజు ఒక టీచరు ప్రభుత్వం ఒక సదుద్దేశంతో టీచర్లకు కూడా భోజన సౌకర్యం కల్పించాలి, టిఫిన్ సౌకర్యం కల్పించాలి అని అనుకుని ఉండొచ్చు కదా. అంటే దీనివల్ల ఏం ఉపయోగం లేదంటారా? ప్రభుత్వము మాకు ఉపాధ్యాయులకు మీరు భోజనం పెడితే తినే స్థాయిలో మేము లేము, భోజనము మేము తీసుకొని ఇంటి నుంచి తీసుకొని వచ్చి తినే స్థాయిలో ఉన్నాం, మాకు వేతనాలు వస్తున్నాయి, మాకేం ఇబ్బంది లేదు, మాకు ఇచ్చే ఆ డబ్బులు కూడా ఆ ఏజెన్సీలకు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా మిత్రులు చెప్పినట్టుగా స్పష్టంగా ఈరోజు సెంట్రల్ కిచెన్ ద్వారా టిఫిన్స్ సప్లై చేస్తున్నారు, ఉదయం బ్రేక్ఫాస్ట్. ఆ కోణంలో ఈరోజు తమిళనాడు లాగా కానీ కేరళ లాగా కానీ మీరు చూస్తారు, కేరళలో ఒక 10 గ్రామాలకు సెంట్రలైజ్ కిచెన్ పెట్టి వంట పంపిస్తున్నారు. ఈ రోజు మేము కూడా అడిగేది ఒకటి, ఎందుకొరకంటే ఈరోజు పప్పులు కానీ, నూనెలు కానీ, ఇతర వంట సామాగ్రి కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఒక బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, మిగతా ఏ ఇవ్వట్లే. ఈ 10 రూపాయలు 7 రూపాయలు లెక్కకు రాదు. గుడ్డు పెట్టండి అనే డబ్బులు ఇస్తున్నారు, అది ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ప్రభుత్వము సెంట్రలైజ్ కిచెన్ చేసి మంచి ఆలోచనతో తీసుకురావాల్సిన పథకాన్ని తప్పకుండా మీరు అన్ని సరుకులు ఆ సెంట్రలైజ్ సప్లై చేయండి, పప్పులు సప్లై చేయండి, గుడ్లు సరఫరా చేయండి, మంచి నూనె సప్లై చేయండి, కారం సప్లై చేయండి, పసుపు సప్లై చేయండి. ఇవన్నీ కూడా మన డిపార్ట్మెంట్ లో చేసుకునే అవకాశం ఉంది. మరి అలాంటి కోణంలో ఆ రకంగా ఉన్నట్టయితే అక్కడ ఉన్న ఏజెన్సీ వాళ్ళు కూడా మరి శుచితో శుభ్రంగా వంట చేసి పెట్టిన తర్వాత ఆయా 5-6 గ్రామాలకు లేదా 10 గ్రామాలకు మరి సప్లై చేస్తే బాగా ఉంటుంది. కానీ ఈ టీచర్లకు ఎలా అయిపోయిందంటే హెడ్ మాస్టర్ల బాధ వర్ణనాతీతం. ఎక్కడైనా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ముందస్తుగా సస్పెండ్ చేసేది హెడ్ మాస్టర్నే. హెడ్ మాస్టరు మాస్టర్ డిగ్రీ చేయలే వంటలు చేయడంలో కానీ, వండించడంలో కానీ. ఓన్లీ బీఈడీ చేసిండు, టీటీసీ చేసిండు, ఇంకోదో బిఏ చదువుకున్నాడు. కానీ ఎక్కడైనా భోజనంలో ఏదైనా వికటించింది అనగానే ఫస్ట్ సస్పెండ్ చేసేవారు టీచర్ని, ఆ హెడ్ మాస్టర్ని, లేదా ఆ రోజు ఇన్ఛార్జ్ ఉన్న టీచర్ని. అంటే ఏమైనా ఆ టీచరు, ఆ హెడ్ మాస్టరు వంటలలో ఎలా రుచిందో చూసేంత మాస్టర్ డిగ్రీ అయితే లేదు కదా. ఇది సరైన విధానం కాదు. అందుకొరకే మేము అడిగేది ఒకటి, సెంట్రల్ ప్రభుత్వం మంచి ఆలోచనతో ఆ టీచర్ కూడా భోజనం చేస్తే ఇంకా పౌష్టికారం బాగా వస్తుందని ఊహించుకోవచ్చు, కాదనట్లే. కానీ మరి ఈ రోజు ఉన్న పరిస్థితిలో మా టీచర్లు, ఉద్యోగులు బస్సులలో ఫ్రీగా పోతుంటేనే అక్కడక్కడ వెక్కిరిచ్చే పరిస్థితులు మాకు వస్తున్నాయి. దయచేసి అలాంటి పరిస్థితులు మాకొద్దు. మాకు ఉచితంగా భోజనం తీసుకుని తినేంత స్థాయిలో మేము లేము. మాకు ప్రభుత్వం వేతనం ఇస్తుంది, మేము నెలప్రసారం చేస్తున్నాం, మా డబ్బుల ద్వారా శక్తి ఉంది, మాకు తినే శక్తి ఉంది, మేము 10 రూపాయలు బయట ఖర్చు పెట్టే శక్తి ఉంది. కానీ ప్రభుత్వం ద్వారా ఉచితంగా తీసుకొని ప్రభుత్వంగా ఉచితంగా ఉపాధ్యాయులకు కూడా మేము ఫ్రీగా భోజనం ఇస్తున్నామని మరొక పథకం కింద దయచేసి ఉపాధ్యాయులు ఆ పథకంలో చేర్చొద్దని కోరుకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, గంగారెడ్డి గారు, ఇప్పుడు డిఏలు, పిఆర్సీ పదోన్నతులు, బదిలీల కంటే ఈ పథకానికి ప్రాధాన్యం ఇచ్చింది అనుకుంటున్నారా ప్రభుత్వం? మీరేం చెప్తారు దీని గురించి? మేడం, అసలు ఈ అంశం పైన ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. మొదట మా తోటి ఉపాధ్యాయ సంఘాల నాయకులకు, మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ప్రధానంగా హెడ్ మాస్టర్ ను ఇబ్బంది పెడుతున్నా. గడిచిన 2 దశాబ్దాలుగా హెడ్ మాస్టర్ ను మానసిక ఆందోళనకు లోను చేస్తూ ప్రధాన ఉపాధ్యాయుడు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్గా ఈ రోజు స్కూల్ డ్యూటీకి వెళ్లిన తన వ్యక్తి సాయంత్రం ఇంటికి క్షేమంగా వస్తాడా, సస్పెండ్ అయి వస్తాడా అనేటటువంటి ధోరణిలో ప్రభుత్వ విధానాలు, అధికారుల ధోరణులు ఉన్నాయి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండో అంశం ఏంటంటే